హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు, విమోచకుడు. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని ప్రభు అన్నాడు. మన దేవుడు సజీవుడు, మనల్ని కూడా సజీవుడుగా ఉండడానికి పిలువచ్చాడు. మన్ను స్తుతించిన, మన్ను సత్యము గురించి వివరించిన సజీవుడే కదా నిన్ను స్తుతించదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు. ఈ సమయంలో వాక్య భాగము మనం చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా బాధలు, ఇబ్బందులు, కష్టాలు, బలహీనత, వ్యాధులు, ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటారు. దేవుని మాట వినలేక, దేవుని వాక్యసారంగా జీవించలేని వారు అనేకులు కనబడుతూ ఉంటారు. ప్రభు మనము మాట చూస్తున్నప్పుడు 91వ కీర్తనలో 14వ వచనం నుండి మనం చదివితే, అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు కాలము చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నిత్యము మానక కొన్ని విషయాలు చేయాలి. ఎందుకంటే ప్రభు మాత్రము మానక మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే భయంకరమైన ఉక్కర్తుల నుంచి, భయంకరమైన బలహీనతల నుంచి, భయంకరమైన స్థితుల నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన నామాన్ని ఎరిగినవాడు కనుక ఆయనను మన కనపరిచే రీతిగా కనపరుస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కనుక మానక కొన్ని విషయాలు మనము చేయాలి. ఎందుకంటే అతడు ప్రేమించాడు కనుక మనం కొన్ని విషయాలు మానక చేయాలి. హల్లెలూయా. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక్కసారి చూస్తున్నప్పుడు, ప్రభు పరిశుద్ధుడు కనుకనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగలు చెబుతూ ఉన్నట్టుగా మన లేఖనాలు సెలవిస్తున్నాయి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధమైన స్తుతుల ద్వారా పరిశుద్ధులుగా ఉండి ఆయన నామాన్ని పరిశుద్ధపరిచే రీతిగా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంగిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక మానక మన ప్రభును స్తుతించాలి. రెండోది, మానక ప్రభు నామాన్ని ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో ప్రార్థన చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నామములో మన ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేయకపోతే పాపం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్టు హల్లెలూయా. ఈ లోకముని జనులను వింగుతున్నట్టుగా, మనుషులను వింగుతున్నట్టుగా పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సమయలు రాసిన పత్రికలు అంటున్నాడు, నా నిమిత్తము ప్రార్థన చేయక మానుట వలన ఆయనకి విరోధంగా పాపము చేసిన వాడాగును అంటున్నాడు. కనుక మనము మానక ప్రార్థించాలి. మూడవది, సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏమిటి? దేవుడు నీ ఎడల చేసిన కార్యములు, దేవుడు నీ పట్టు చేసిన అద్భుత కార్యములు, దేవుడు ఎలా నిన్ను బ్రతికించాడు, దేవుడు ఏ విధంగా నీకు ఈ స్థితిలో ఉంచాడు, ఆ కృతజ్ఞత కలిగి ఉండి దేవుని సన్నిధానములో సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సమరయ స్త్రీ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టింది, వెంబడించవలసిన వాటిని వెంబడించింది.
ఆ గ్రామ ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటించింది. మనం కూడా సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. మీకు ఇచ్చిన బాధ్యత సువార్త ప్రకటించాలి. మనం చూస్తున్నప్పుడు అలా 4 చూసినప్పుడు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. ఈ దినము కృతజ్ఞత లేని వారుగా కనబడుతున్నారు. దేవుడు చేసిన ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత లేదు. అవసర నిమిత్తమే ఎవరైనా. హల్లెలూయా. మన దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు ఒకడు శుద్ధులుగా వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను ఏం చేయాలన్నప్పుడు ఆయన కృతజ్ఞత కలిగిన వారంగా మనం కనబడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడమని చెప్పి ప్రభు అన్నాడు. ఆయన కృత కలిగిన వాడు మాత్రమే ధర్మశాస్త్రానికి ఆ ఆజ్ఞకు లోబడతాడు. అలాగే 4వది మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన వాటిని